మై డియర్ ఫ్రెండ్స్, ఈ మెడిటేషన్ ద్వారా మిస్క్యారేజ్, అబార్షన్స్, పిల్లలు మిస్ అయ్యి లేని ఏజ్ నుంచి జరుగుతున్న హీలింగ్, ట్రామా మన సేక్రల్ చక్రాల్లో మన లైఫ్ ఫోర్స్ ఎనర్జీని పైకి వెళ్ళనివ్వదు, గ్రోత్ రాదు. ఎలా హీల్ చేయాలి, ఈ ఎనర్జీని రీఇన్ఫోర్స్ మళ్ళీ రీగెయిన్ చేయడానికి ఈ మెడిటేషన్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇమాజిన్ మీ సేక్రల్ చక్రాల్లో అంటే ఓమ్ ప్లేస్లో ఒక హౌస్లో, మదర్హుడ్ హౌస్లో, మీ హౌస్లోకి మీరు ఎంటర్ అవుతున్నారు. సో అబార్టెడ్ చిల్డ్రన్, అబార్షన్ చేసుకున్న వాళ్ళు, మిస్క్యారేజ్ అయిన చిల్డ్రన్ ఉన్న ఎక్స్పీరియన్సెస్ పాస్ట్ లైఫ్లో జరిగినాయో ఇప్పుడు జరిగినాయో మనకి తెలియదు. మదర్హుడ్లో ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆ రూమ్లోకి, ఒక రూమ్లోకి వెళ్ళండి. అక్కడ పాస్ట్ లైఫ్స్లో కానీ ఈ టైంలో కానీ మీ లీనియేజ్ నుంచి తెచ్చుకొని కూడా ఉండొచ్చు. మనమే దానికి రెస్పాన్సిబుల్. మీ లీనియేజ్లో ఎవరికి అబార్షన్ జరిగినా, ఎవరికి మిస్క్యారేజ్ అయినా మనం రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. సో మీ అందరూ హౌస్లో ఒక రూమ్లోకి వెళ్ళండి, లేకపోతే గార్డెన్ ప్లేస్కైనా వెళ్ళండి. ఆ బ్యూటిఫుల్ గార్డెన్ స్పేస్లో మీరున్నారు. ఎవరైతే ఈ చిల్డ్రన్ అన్విట్నెస్డ్ చూడలేకపోయాం, మనం అబార్షన్ చేసి పంపించిన వాళ్ళు, మిస్క్యారేజ్ అయినా, మీరు అక్కడ మీ చుట్టూతో ఉన్న లిటిల్ పార్టికల్ ఆఫ్ లైట్ అక్కడ ఫ్లో అవుతుంది. చిన్న చిన్న పార్టికల్స్ లైట్గా వెలుగుతున్నాయి. దాని మీద ఫోకస్ చేయండి. మీ చైల్డ్, మీ లీనియేజ్లో ఉన్న చైల్డ్ వాళ్ళు అబార్షన్తో బయటికి వెళ్ళిపోయినా, లీనియేజ్ మన కళ్ళ ముందుకు రాకపోయినా, మిస్క్యారేజ్ అయ్యి వెళ్ళిపోయినా, అవి ఆ లిటిల్ పార్టికల్స్లో ఉన్నాయి. ఆ పార్టికల్ ఆఫ్ లైట్ లాగా విజువలైజ్ చేయండి. లిటిల్ చిన్న చిన్న ముక్కల్లాగా, చిన్న చిన్న బలూన్స్ లాగా చూడండి, లేకపోతే ఆ బ్యూటిఫుల్ లిటిల్ బాల్స్ ఆఫ్ లైట్ మీకు ఎలా అనిపిస్తే అలా చూడండి. లిటిల్ బాల్స్ లాగా. ఫస్ట్ ఏం చేయాలంటే ఎక్నాలెడ్జ్ చేయండి. జస్ట్ రిపీట్ ఆఫ్టర్ మీ. ఎక్నాలెడ్జ్ చేసి, అబార్షన్ అయిన పిల్లలు, మిస్క్యారేజ్ అయిన పిల్లలు ఎవరైనా సరే ఆ గోల్డెన్ బాల్స్ లాగా ఉన్నారు ఆ రూమ్లో. మీరు చెప్పండి, లేకపోతే గార్డెన్లో మీరు రిపీట్ ఆఫ్టర్ మీ. ఐ సీ యూ. నిన్ను నేను చూస్తున్నాను నా డియర్ చైల్డ్. నీ లైట్ని నేను చూస్తున్నాను డియర్ లిటిల్ చైల్డ్. నేను చూస్తున్నాను నీ పెయిన్, నీ బాధని నేను చూస్తున్నాను. నిన్ను నేను చూస్తున్నాను. ఎగ్జాక్ట్లీ నువ్వు ఎలా ఉన్నావో అలా చూస్తున్నాను చైల్డ్. ఐఎమ్ సో సారీ ఇది నీకు జరిగింది. సో సారీ. నాకు తెలుసు ఈ ఎక్స్పీరియన్స్తో చాలా పెయిన్ అసోసియేట్ అయ్యి ఉంది.
ఐఎమ్ సారీ చైల్డ్. నేను నీకు చెప్తున్నాను, నీది కాదు బ్లేమ్. నా బ్యూటిఫుల్ చైల్డ్, నీ ఫాల్టే కాదు చైల్డ్, నా బంగారు. నేను నీకు చెప్పాలనుకుంటున్నాను, నువ్వు చాలా చాలా బ్యూటిఫుల్ చైల్డ్వి. ఎంతో ప్రేమతో ఉన్న చైల్డ్ని. నువ్వెంత చరిష్డ్, నువ్వెంత క్యూటో, నువ్వు ఎంత స్పెషలో నాన్న నాకు. నేను ఎక్నాలెడ్జ్ చేస్తున్నాను నిన్ను. నేను చూడగలుగుతున్నాను నిన్ను. నేను చూస్తున్నాను నిన్ను. నేను ఫీల్ అవుతున్నాను నిన్ను. ఐ నో మై చైల్డ్. నేను నాకు తెలుస్తున్నా. అండ్ యు ఆర్ ఎనఫ్ నాకు. ఇమాజిన్, డివైడ్ చేయండి రూమ్ని 2 పార్ట్స్గా. మీ ఎడమ వైపు ఎవరైతే అబార్షన్ అయ్యారో వాళ్ళన్నిటినీ యూనివర్స్ని అడగండి. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రూమ్లో అబార్షన్ అయిన వాళ్ళందరినీ మీ చిల్డ్రన్ లైక్ అక్కడ నుంచున్నట్టుగా విజువలైజ్ చేసుకోండి. రైట్ సైడ్ ఆఫ్ ద రూమ్లో సెపరేట్ చేయండి. అండ్ మిస్క్యారేజ్ అయిన పిల్లలు 2 డిఫరెంట్ గ్రూప్స్గా చేయండి. ఫేస్ చేయండి ముందు మిస్క్యారేజ్ అయిన చిల్డ్రన్ని. చూడండి అటువైపు బాల్స్, ఎనర్జీ బాల్స్ని. ఆ మిస్క్యారేజ్ అయిన లీనియేజ్ నుంచి అయిన పిల్లలు, పాస్ట్ లైఫ్స్లో పిల్లలు అన్నీ విజువలైజ్, వాళ్ళందరూ లైనప్ చేశారు. లిటిల్ బలూన్స్, గోల్డెన్ బలూన్స్ లాగా లైనప్ అయ్యారు. అటెన్షన్ పే చేయండి. వాళ్ళకి ఒక థ్రెడ్స్ లాగా ఉన్నాయి, గోల్డెన్ థ్రెడ్స్ కూడా ఉన్నాయి ఆ బలూన్స్కి. ఈ థ్రెడ్స్ మీకు ఎలా కనిపిస్తున్నాయంటే స్టక్ అయిపోయారు ఈ రియాలిటీలో, మిస్క్యారేజ్ అయ్యి. ఈ బెలూన్స్ ఇక్కడ అవి ఎగరకుండా ఆగిపోయి ఉన్నాయి. ఈ రూమ్లో హెల్డ్ అయ్యి ఉన్నాయి అంటే ఆగిపోయి ఉన్నాయి, లేకపోతే మీ రూమ్లో అంతే హెల్డ్ అయ్యి ఉన్నాయి. దే ఆర్ నాట్ మూవింగ్, టెంపరీలీ ఆగిపోయి ఉన్నాయి. ఇవి హీలియం బెలూన్స్, గ్యాస్ బెలూన్ లాగా పైకి వెళ్ళాలనుకుంటున్నాయి, కానీ ఈ థ్రెడ్స్ వల్ల ఎడలేకపోతున్నాయి. సో విజువలైజ్ దాట్ ఎవరైతే మిస్క్యారేజ్ అయిన వాళ్ళు లీనియేజ్ నుంచి అయిందో మనకి గుర్తు కూడా ఉండదు, సబ్ కాన్షియస్ మైండ్లో గుర్తుంటుంది. ఏదైతే మిస్క్యారేజ్డ్ చిల్డ్రన్ ఎవరైతే డోంట్ హ్యావ్ దట్, కొంతమందికి వచ్చి వెళ్ళిపోతారు, ఇంటెన్షన్ ఉండదు వాళ్ళకి భూమి మీద ఎక్కువ రోజులు ఈ ఎక్స్పీరియన్స్కి ఉండాలని. ఆ బలూన్స్ ఏవైతే జస్ట్ అమ్మ పొట్టలో ఇలా కాలు పెట్టి వెళ్ళిపోవాలనుకుంటాయి, ఆ బలూన్స్ని సెపరేట్ చేయండి. అలాంటి ఇంటెన్షన్ ఉన్న వాళ్ళని ఈ లైఫ్ టైంలో మీరు కనుక మిస్క్యారీ అవి చేస్తే, పిల్లలు కనుక ఎక్స్పీరియన్స్ చేస్తే, అలాంటి చిల్డ్రన్ ఏదైనా కానీ ఆ బేబీ మీ దగ్గరికి రావాలనుకుంటుంది. సో యూనివర్స్ని అడగండి. ఏ చైల్డ్ అయితే మిస్క్యారేజ్ అయిపోయి జస్ట్ ఎక్స్పీరియన్స్కి వెళ్ళిపోయే చైల్డ్ కాకుండా, ఏ చైల్డ్ అయితే మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటుందో ఆ బెలూన్ని సెపరేట్ చేయమని యూనివర్స్ని అడగండి. మీ గ్రీన్ కలర్లో ఉండేటట్టుగా చేయమని అడగండి. మీ ఈ మొత్తం మిస్క్యారేజ్ అయిన చిల్డ్రన్ అందరూ కూడా గోల్డెన్ కలర్లో పెట్టండి.
లీనియేజ్ నుంచి వచ్చేవాళ్ళు, పాస్ట్ లైఫ్లోంచి వచ్చేవాళ్ళు, ఈ లైఫ్ టైంలో ఉన్నవాళ్ళు నీడ్ టు బి రిలీజ్డ్. అందరినీ ఒకసారి చూడండి, గోల్డెన్ బెలూన్స్ అవన్నీ. మీ చైల్డ్ ఏదైతే మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటుందో దాన్ని గ్రీన్ కలర్లో చేయమని యూనివర్స్కి చెప్పండి. సో ఏదైతే గ్రీన్ కాకుండా గోల్డెన్లో ఉన్నాయో ఆ బెలూన్స్ దగ్గరికి వెళ్ళి ఒక పేర్ ఆఫ్ సిజర్స్ తీసుకురండి. మీరు జస్ట్ ఆ థ్రెడ్స్ని కట్ చేసేయండి. సో బెలూన్స్ హ్యాపీగా పైకి ఎగరడం చూడండి. మీ రూఫ్ ఆఫ్ ద హౌస్లోంచి, గార్డెన్లోంచి, లేకపోతే హెవెన్లోకి వెళ్ళిపోతున్నాయి. జస్ట్ ఓపెన్ ఇట్ అప్. సో వాళ్ళన్నిటినీ వెళ్ళమనండి. కీప్ కటింగ్ దట్ స్ట్రింగ్. మనసారో వాళ్ళని వెళ్ళనివ్వదు. దే వాంట్ టు జస్ట్ గో న్యాచురల్గా. దే వాంట్ టు గో హోమ్. స్కైలోకి వెళ్తూ ఉంటారు. దెర్ ఇస్ జస్ట్ విజువలైజ్ చేయండి. మీరు కనుక ఇంట్లో చేస్తే ఆ లిటిల్ డోర్ ఉంది రూఫ్కి, అది ఓపెన్ అయింది స్కైలో. లిటిల్ వైడ్ డోర్లోంచి వెళ్తున్నారు. అండ్ దే ఆర్ ఆల్ డిపార్టింగ్ బ్యూటిఫుల్లీ. మీరు ఇలా చెప్పండి, మై డియర్ చైల్డ్, ఐ రిలీజ్ యూ. నేను నిన్ను రిలీజ్ చేస్తున్నాను. నిన్ను హోమ్లోకి, నీ బ్యాక్ హోమ్, బ్యాక్ టు యువర్ ప్లేస్ రిలీజ్ చేస్తున్నాను. మై డియర్ చైల్డ్, ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. నీ జర్నీకి నేను ఎంతో కృతజ్ఞతలు. మై డియర్ చైల్డ్, నేను రెస్పెక్ట్ చేస్తున్నాను నీ ఫ్రీ విల్ని. ఇన్ని రోజులు నా బాధతో నిన్ను కట్టిపడేశాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నందుకు నేను రిలీజ్ యూ బ్యాక్. లవ్ యూ. నేను నీ ఎనర్జీని హోల్డ్ ఆన్ చేయట్లేదు, పట్టుకొని ఉండట్లేదు. నో లాంగర్. యు ఆర్ ఫ్రీ. లిబరేట్ చేస్తున్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఫీల్ అవ్వండి ఎంత బ్యూటిఫుల్గా ఎనర్జీ లీవ్ చేస్తుందో. రెస్పెక్ట్ చేయండి ఫ్రీ విల్. యూ స్టార్ట్ ఫీలింగ్ సో లైట్ ఇన్ యువర్ బాడీ. లెట్టింగ్ గో. మీరు అర్థం చేసుకోండి, మీరేమి తప్పు చేయలేదు. మీ బ్లేమ్ కాదు ఇది. ఎనీ ఆఫ్ దిస్ మీరు బాగా తిని ఎక్సర్సైజ్ చేసి రెస్ట్ తీసుకున్నా కూడా, లవ్వింగ్ హస్బెండ్ ఉన్నా, ఏదున్నా కూడా ఆ చైల్డ్ అలా వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు అలాగే జరుగుతుంది. మీ మిస్క్యారేజ్ అయింది అంటే అది ఇట్ ఈస్ మెంట్ టు బీ. అలా జరగాలని సోల్ వస్తుంది. సో గిల్ట్ని డ్రాప్ చేయండి. యు ఆర్ వేరింగ్ ఇట్. మీ బాడీలో, మీ సేక్రల్ చక్రాలో గిల్ట్ ఉంది, దాన్ని వదిలేయండి. ఆ గార్మెంట్ లేకపోతే ఏదైనా యాక్సెసరీని ఎలా వదిలేస్తారో అలా డ్రాప్ చేసినట్టు డ్రాప్ చేసేయండి. మీరు యూ డిడ్ నాట్ డూ ఎనీథింగ్ రాంగ్. మీరేం తప్పు చేయలేదు. ఇది బ్లేమ్ వద్దు, మీ ఫాల్ట్ కాదు. ఇది ఈజ్ ఫ్రీ విల్ ఇన్ యాక్షన్. సోల్ ఫ్రీ విల్. My dear friends, I'm sorry, please forgive me. Thank you, I love you. I'm sorry, please forgive me. Thank you, I love you. Cheppandi aa soul ki, I am sorry, please forgive me. Thank you, I love you. I am sorry, please forgive me. Thank you, I love you. I'm sorry, please forgive me. Thank you, I love you. I'm sorry, please forgive me. Thank you, I love you. My dear child, I'm sorry, please forgive me. Thank you, I love you. I'm sorry, please forgive me. Thank you, I love you.